టమాటా ధర భారీగా పతనమైంది. ఒక్కసారిగా కిలో టమాటా రూపాయికి పడిపోయింది. దీంతో రైతులు కర్నూలు జిల్లా పత్తికొండలో ధర్నా నిర్వహించారు. టమాటాలను రోడ్లపై పారబోసి బైఠాయించడంతో మంత్రాలయం బెంగళూరు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. టమాటా ధర భారీగా పతనమైంది. ఒక్కసారిగా కిలో టమాటా రూపాయికి పడిపోయింది. దీంతో రైతులు కర్నూలు జిల్లా పత్తికొండలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, లక్ష్మీదుర్గ గత నెలల వరకు కూడా టమాటా ధరలు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఈ నెల నుంచి కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు అయితే ఏకంగా కిలో టమాటా రూపాయి ధర పలకడంతో రైతులు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీరు అవసరమైతే మంత్రులు అదే విధంగా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొని ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధర కల్పించేలా చేయాలని కూడా అధికారులకు విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో అయితే అధికారులు కూడా ఈ విషయాన్ని చూసి చూడనట్లు వివరించడంతో గత కొన్ని రోజుల నుంచి కూడా టమాటా రైతులు చాలా ధరలు గిట్టుబాటు ధర లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఒకసారిగా భారీగా పతనమై కిలో టమాటా రూపాయ పలకడంతో రవాణా ఖర్చులు కూడా రావని అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రాలయం బెంగళూరు రహదారి పైన కూడా రైతులందరూ కూడా అమ్మకానికి తెచ్చినటువంటి టమాటాను గంపలన్నీ కూడా కింద పోసి ఆరబోసి రోడ్డు పైనే ధర్నా చేపట్టారు. దీంతో కిలోమీటర్ల కొద్ది మేర మంత్రాలయం అదేవిధంగా బెంగళూరు వెళ్లేటువంటి వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయి రైతులు వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నప్పటికీ కూడా అక్కడికి అధికారులు వచ్చి ఏదైనా స్పందన వస్తుందేమని కూడా ఆశతో ఎదురు చూశారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో చివరికి ట్రాఫిక్ జామ్ అవుతుంటే పోలీసులు జోక్యం చేసుకుని మార్కెట్ అధికారులతో మాట్లాడతామని అడ్డు చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. కొద్ది రోజుల నుంచి టమాటా ధరలు అయితే రోజు రోజుకు తగ్గుతున్నాయి. అయితే సీజన్ ఇప్పుడు ప్రారంభం కావడంతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఈ టమాటా ధరలు బాగా ఎక్కువగా పండిస్తారు. ప్రతి ఏటా కూడా మదనపల్లె తర్వాత కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్కే దాదాపుగా రోజుకి 800 టన్నుల టమాటా ఉత్పత్తులు వస్తాయి. అయితే ఒకసారిగా ఏదైతే కొద్ది రోజుల నుంచి వర్షాలు బాగా కురవడంతో కొన్ని చోట్ల పంట దెబ్బతింది. అయితే ఉన్న పంటలైనా కొంచెం గిట్టుబాటు ధరకు కల్పించేలా వస్తాయేమని ఆశతో మార్కెట్ తీసుకొస్తే ఇక్కడ కూడా ధరలు భారీగా పతనమైనటువంటి పరిస్థితులతో ఏం చేయాలో దిక్కుతోచక రైతులు కూడా రోడ్ల పైన ధర్నాలకు దిగుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏకంగా అయితే పొలాల్లోనే టమాటాలను వాటిని కోత వచ్చి కూలీలకు డబ్బులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి కూడా లేకపోవడంతో జీవాలకు ఏకంగా పంటను కూడా వదిలేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది గెట్ల మీద తెంపిన తర్వాత తీసేసి గెట్ల మీద పారబోతున్నారు. ఇంకొంతమంది దున్నేస్తున్నటువంటి పరిస్థితి. మెట్ట ప్రాంతంలో ఈసారి అయితే భారీగా టమాటా పంట కూడా సాగు ఉత్పత్తి అయింది. అయితే దిగుబడి అయితే కొంత దెబ్బతిన్నప్పటికీ ఏదో వచ్చిన కొద్ది పంటలతోనైనా గట్టెక్కుదామని ఆశతో ఇక్కడికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించాలని కూడా ఆ రైతులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న. ఏదైతే ఉందో మేము వెళ్ళి మార్కెట్ యార్డ్ అడిగినాము. మా రైతుల తరపు నుంచి తక్కువ ధరకు రేటు పోతున్నాయి కదా, మార్కెట్ యార్డ్ కమిటీ నుంచి ఏదైనా ఒక లెటరు డిస్టిక్ వాళ్ళకి పంపించారా అని అడిగాము. కాబట్టి అట్లాంటిది ఏమీ పంపలేదు అన్నారు. మరి ఎవరు ఈ ధరలు నిర్ణయిస్తారంటే ప్రభుత్వం చూసుకుంటుంది అన్నారు. మనం ఏదైనా ఒక సమస్య పైన ఒక వినతి ఇస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కానీ మన మార్కెట్ యార్డ్ చైర్మన్ కమిటీ ఏదైతే ఉందో ఇంతవరకు ఒక్క లెటర్ కూడా ఇవ్వలేదని వాళ్ళ సెక్రటరీ చెప్పినారు క్లియర్గా. మేము ఎటువంటి లెటర్ పై
అధికారులకు ఇవ్వలేదని. మరి అధికారులకు ఇక్కడ ఉండే సమస్యల గురించి ఇవ్వకపోతే ఎలా పరిష్కారాలు అవుతాయి? రైతుల గురించి రైతులు ప్రతిరోజు ₹1, ₹10, ₹2 టమోటాలు వేస్తున్న విషయము ప్రపంచం మొత్తం కోడై కూర్చుంది. కానీ మన మార్కెట్ యార్డ్ ఇక్కడ కమిటీ ఒక్క లెటర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదని వాళ్ళ సెక్రటరీనే ఇందాక నేను అడిగినప్పుడు క్లియర్గా చెప్పినాడు. మరి కనీసం రైతుల తరపు నుంచి మార్కెట్ యార్డ్ కమిటీ ఉంది, మా కమిటీలో మా దగ్గర టమోటాలు ₹1 పోతున్నాయి, మా రైతులకు ఏదైనా ఆదుకోండి అని ఒక లెటర్ రూపంలోనైనా జిల్లా అధికారులకి లేదా రాష్ట్ర అధికారులకు పంపించాల్సిన